హాయ్ ఈరోజు రివ్యూ వచ్చేసి ఫంకీ. విశ్వక్సేన్కి అయితే ఈ మూవీ కొత్త ఎక్స్పెరిమెంట్ లాగానే ఉంటుందని చెప్పేయచ్చు. ఎందుకంటే తన కామెడీ అయితే తక్కువగా ఉంటాయి మూవీస్లో, తన టైమింగ్స్ అయినా ఏవైనా కూడా. ఈ మూవీలో అయితే తన కామెడీ చాలా బాగుంది. అండ్ అనుదీప్ అయితే మనకు ఆల్రెడీ తెలిసిందే తన కామెడీ ఎలా ఉంటుందో. సో కొత్తగా అయితే ఏమీ లేదు, స్టోరీ అయితే పెద్దగా ఏమీ లేదు. కొత్తగా అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయకండి మూవీలో అయితే. ఎందుకంటే ప్రొడ్యూసరే మనకు చెప్పారు ఏమీ ఉండదు, చూసినప్పుడు అందరికీ డౌటే వస్తుందని. సేమ్ అలాగే అనిపించిందండి. మూవీలో అయితే కొత్తగా అయితే ఏమీ లేదు. ఫస్ట్ హాఫ్కి వచ్చేస్తేనేమో అంటే ఈటీవీ జబర్దస్త్ స్క్విట్ లాగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పోతూ ఉన్నాయి. మీకు అనుదీప్వి అంటే కామెడీ టైమింగ్స్ గిట్ట నచ్చితే కనుక ఫస్ట్ హాఫ్ అయితే ఈజీగా నచ్చేస్తుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా స్లోగా అనిపించేసింది నాకైతే. ఎండింగ్ ఎప్పుడెప్పుడు అవుతుంది, ఎండ్ ఎప్పుడు అయిపోతుంది, వెళ్ళిపోదామా అన్నట్టే ఉండే మూవీ అయితే. సెకండ్ హాఫ్లో సాంగ్ చాలా గలీజ్గా ఉండే. మళ్ళీ మదర్ సెంటిమెంట్ అని చిన్నగా ఏదో 5 minutes ట్రై చేశారు, అది కూడా చాలా గలీజ్గా ఉండే. జాతిరత్నాల్లో ముగ్గురుగా మళ్ళీ ఏదో ట్రై చేశారు, అది కూడా చాలా గలీజ్గా ఉండే. ఇక్కడ నరేష్ కామెడీ కూడా ఏమీ హెల్ప్ చేయలేకపోయిందండి. ఎందుకంటే స్టోరీలో అసలు ఏమీ లేదు మ్యాటర్. ఈ మూవీ ఎండింగ్ కూడా అంత పెద్దగా అయితే ఏమీ లేదు. ఫస్ట్ ఎలాగైతే ఉందో అలాగే ఇచ్చేసారు, ఏదో తూతూ మంత్రం లాగా తీసేశారు. కామెడీనే నమ్ముకున్నట్టున్నారు కంప్లీట్గా. ఈ మూవీ మీరు థియేటర్కి వెళ్ళి చూడాలంటే మనీ బొక్క తప్ప ఏమీ ఉండదు. కామెడీ ఒకటే ఉంది ఈ మూవీలో. అవి ఎలాగో మీకు 2-3 daysలో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వచ్చేస్తాయి. ఈ మూవీ అయితే మీరు ఓటీటీలో వచ్చినప్పుడు అయితే చూసేసుకోండి. ఈలోపు అనుదీప్ ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి, అవైతే చూసేసుకోండి. ఈ మూవీ కన్నా ఇంటర్వ్యూస్ చాలా బెటర్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.